హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ రోజు మనం ఈ వీడియోలో ఫాలో యువర్ హార్ట్ ఎపిసోడ్ 17 ని చూద్దాము. లాస్ట్ ఎపిసోడ్లో షెన్బై యానాతో మనం ఇద్దరం కలిసి పడుకుందాము అని చెప్పాడు కదా. యానా ఇంకా దాని గురించి థింక్ చేస్తూ కూర్చొని ఉంటే ఆ బ్రోకర్ ఆంటీ వాటర్ బాగా వేడిగా ఉంది, కొంచెం చల్లటి వాటర్ వెయ్యి అనేసి ఆ స్పా పాట్ లో కూర్చొని అరుస్తూ ఉంది. యానా వెంటనే కోల్డ్ వాటర్ ని తీసుకుని వెళ్లి అందులో పోస్తూ ఉంటే నువ్వేమైనా కన్ఫ్యూజన్ లో ఉన్నావా అనేసి ఆంటీ అడుగుతూ ఉంది. యానా వెంటనే అవును, కొంచెం లైట్ గా కన్ఫ్యూజన్ గా ఉంది. నా ఫ్రెండ్ ఒక అమ్మాయి ఉంది, ఆ అమ్మాయితో ఒక అబ్బాయి బాగా క్లోజ్ గా మాట్లాడుతున్నాడు, కానీ వీళ్ళిద్దరు మరీ అంత క్లోజ్ ఏం కాదు. కానీ అబ్బాయి సడన్ గా ఇద్దరం కలిసి నిద్రపోదామా అనేసి అడిగినట్టు ఉన్నాడు. వాళ్ళిద్దరికి ఇంకా పెళ్లి కాలేదు, దీని గురించి మీరేమనుకుంటున్నారో అని యానా అడుగుతూ ఉంటే ఇద్దరికి పెళ్లి అవ్వలేదు అంటే ఇందులో పెద్దగా తప్పున్నట్టు నాకు అనిపించడం లేదు. కానీ ఆ అబ్బాయి ఇదంతా ఫ్రెండ్లీగా అడిగినట్టు లేడు. నాకు తెలిసి ఆ అబ్బాయి అమ్మాయిని లవ్ చేస్తున్నట్టు ఉన్నాడు. ఒకవేళ అతను అమ్మాయిని లవ్ చేయకుండా అలా అడిగి ఉంటే అతను పెద్ద అమ్మాయిలు పిచ్చివాడు అయి ఉంటాడు. లవ్ చేసే అబ్బాయిలు ఎవరు కూడా ఇలా చెప్పరు. మోస్ట్లీ అతనికి అమ్మాయిలు పిచ్చి ఉన్నట్టు ఉంది అనేసి ఆంటీ అంటూ ఉంటే యానా వెంటనే కోపంలో వీడికి నిజంగానే అమ్మాయిలంటే పిచ్చేమో అనుకొని తిట్టుకుంటూ ఉంది. కరెక్ట్ గా అప్పుడక్కడికి దొంగసాయి వచ్చేసి ఏమైంది అని అడిగేసి కోల్డ్ కి మెడిసిన్ సెట్ అవుతుందా అని అడుగుతూ ఉంది. యానాకి వెంటనే ఆ బాబు గుర్తుకొస్తున్నాడు. ఒకసారి అతను నీకు బాగా చలిగా ఉందా, ఇదిగో ఈ డ్రెస్ తీసుకో, ఇదే ఇంక నుండి మన కోడ్ వర్డ్, దీన్ని యూజ్ చేసుకుని మనం ఇద్దరము ఒకరినొకరు కనిపెట్టుకోవచ్చు అని చెప్పాడు కదా. యానా వాటి గురించి థింక్ చేసేసి దాన్ని ఇప్పుడు దొంగసాయికి చెప్తూ ఉంది. ఇలా అబ్బాయి నాకు ఒక కోడ్ వర్డ్ ఇచ్చాడు, నువ్వు కోల్డ్ అని చెప్పగానే నాకు అదే గుర్తుకు వచ్చింది అనేసి తను అంటూ ఉంది. వెంటనే నువ్వు రుచి అని ఇద్దరు మన పాంప్లెట్స్ అన్నిటిని తీసుకుని వెళ్ళి అందరికి పంచి పెడుతూ ఉండండి. చాలా మంది ఆ పాంప్లెట్ ని చూసి మన షాప్ కి వస్తూ ఉంటారు అనేసి యానా అంటూ ఉంటే ఓకే అలానే చేస్తాము అనేసి తను కూడా అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంది. ఇక్కడేమో షెన్బై ఆఫీస్లో నిలబడుకొని యానాతో చెప్పిన వాటి గురించి థింక్ చేస్తూ ఉన్నాడు. అప్పుడు వాటర్ సిటీకి వెళ్ళిన మన షూ వచ్చేస్తున్నాడు. ఏమైంది అని షెన్బై అడుగుతూ ఉంటే ఒక గుడ్ న్యూస్, ఒక బ్యాడ్ న్యూస్, ఏది ముందు చెప్పమంటారు అని అడుగుతూ ఉన్నాడు. ముందు ఒక బ్యాడ్ న్యూస్ చెప్తాను అనేసి ఆ జనరల్ అక్కడి నుండి వెళ్లే ముందర చాలా అరేంజ్మెంట్స్ అన్ని చేసుకుని వెళ్ళాడు. సో అతనికి ఏదో ప్రాబ్లం రాబోతుంది అన్నట్టు ముందే తెలిసినట్టు ఉంది. అతను ఈ 6 రాష్ట్రాల్లో ఏదో ఒక రాష్ట్రంలో ఉన్నాడు, కానీ అదేంటో మనం ఇంకా కనిపెట్టలేదు. అది మాత్రమే కాదు, ఇదంతా మన దగ్గర ఎందుకు చెప్పకుండానే వెళ్ళిపోయారు అనేసి నాకు కొంచెం డౌట్ గా ఉంది అనేసి షూ అంటూ ఉంటే ఇదంతా ముందే తెలిసినా కూడా మనకి చెప్పలేదు అంటే దాని వెనకాల ఏమైనా రీజన్ ఉండి ఉండొచ్చేమో అనేసి షెన్బై అంటున్నాడు. సరే ఓకే, గుడ్ న్యూస్ ఏంటి అని అడుగుతూ ఉంటే మిమ్మల్ని పెళ్లి చేసుకున్న ఆ అమ్మాయి ఎవరు అనేసి అదంతా ఎంక్వైరీ చేసి ఒక పెయింటింగ్ ని గీయించుకొని రమ్మని చెప్పి ఎవరో చెప్పినట్టు ఉన్నారు. అలానే ఆ పెయింటింగ్ ని తీసుకుని వాళ్ళు బయలుదేరుతూ ఉంటే నేను మధ్యలో దూరి ఆ పెయింటింగ్ ని చేంజ్ చేసేసాను అని షూ అంటూ ఉన్నాడు. ఇదంతా ఆ షూలు పనినే అనేసి షెన్బైకి అర్థమైపోతుంది. తను ఇంకా మారదు అని తిడుతూ ఉన్నాడు. ఇక్కడేమో రూచన్ క్లబ్ దగ్గరికి వచ్చి ప్రోడక్ట్స్ అంతా డెలివరీ చేసేసి వెళ్తూ ఉన్నాడు. అప్పుడు షూలు ఆ పెయింటింగ్ ని చూస్తూ ఉంది. ఇది కన్ఫర్మ్ గా యానా కాదు, వేరే ఎవరినో పెళ్లి చేసుకున్నట్టు ఉన్నాడు, అది ఎవరు అని థింక్ చేస్తూ ఉంది. అప్పుడు రూచాన్ అక్కడికి వస్తున్నాడు. షూలుని చూసి క్లబ్ లో డాన్స్ వేసే అమ్మాయి అనుకుని తన దగ్గరికి వచ్చి ఏంటి ఈ రోజు నిన్నెవరో డాన్స్ ప్రోగ్రామ్ కి బుక్ చేశారు, కానీ లాస్ట్ మూమెంట్ లో అది క్యాన్సిల్ అయిపోయింది, అంతే కదా, నువ్వు ఇప్పుడు డబ్బులు లేవు అని చెప్పి బాధపడుతూ కూర్చొని ఉన్నావు, నీ దగ్గర ఇప్పుడు డబ్బులు లేదు, నా దగ్గర డబ్బులున్నాయి, నేను నీకు డబ్బులు ఇస్తాను అనేసి తను షూలు పక్కన కూర్చుంటూ ఉంటే షూలు ఓహో అవునా అన్నట్టు చూస్తూ ఉంది. అప్పుడు పనిపిల్ల పరిగెత్తుకుంటూ వచ్చి మేడం బాగా రిచ్, నువ్వెవరనుకుంటున్నావు అనేసి నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు, నీకేమైనా పిచ్చా అని అడిగేసి తను అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంది. సారీ నేను మిస్అండర్స్టాండింగ్ చేసుకున్నాను అనేసి సారీ చెప్తూ ఉంటే సరే ఓకే అలా అయితే నువ్వు నా కోసం ఒక డాన్స్ చేసి చూపించు అనేసి షూలు అంటూ ఉంది. నాకు డాన్స్ చేయడం రాదు అనేసి తన దగ్గర నుండి ఒక కర్చీఫ్ ని తీసుకుని ఇలా చూడండి ఫ్లవర్ చేస్తాను అనేసి మ్యాజిక్ చేసి ఒక ఫ్లవర్ ని ఇచ్చేసి నాకు ఇది మాత్రమే వచ్చు అనేసి అక్కడి నుండి పారిపోతున్నాడు. అంతలో అక్కడికి బెయిలీ వాళ్ళ అసిస్టెంట్ వచ్చి ఈ రోజు బెయిలీకి ఒక ఇంపార్టెంట్ వర్క్ ఉంది, అతను ఈ రోజు రాలేరంట అనేసి అతను చెప్తూ ఉంటే సరే ఓకే అనేసి షూలు అంటూ ఉంది. ఇక్కడేమో షెన్బై వాళ్ళ అమ్మ వాళ్ళ నాన్నని మీట్ అవ్వడానికి వచ్చారు. వాళ్ళ నాన్న బాగా అరుస్తూ ఉన్నారు, నీ కొడుకు రాను రాను బాగా ఓవర్ గా బిహేవ్ చేస్తూ ఉన్నాడు, వాళ్ళ నాన్న గురించి మాత్రమే వాడు థింక్ చేస్తూ ఉన్నాడు, ఈ తాత గురించి ఏమీ థింక్ చేయడం లేదు, ఇంక మీదట వాడికి ఏమైనా ప్రాబ్లం వస్తే నేను హెల్ప్ చేయను అని అంటూ ఉన్నాడు. షెన్బై వాళ్ళ అమ్మ వెంటనే
పే మినిస్టర్ ఒక అతను ఉన్నాడు కదా, అతని దగ్గరికి వస్తున్నారు. అతను షణ్బాయ్ వాళ్ళ నాన్న ఫ్రెండ్. అక్కడికి వచ్చి, మీకు 3 కూతుర్లు ఉన్నారు, వాళ్ళకి ఇంకా పెళ్లి కాలేదు, మీ దగ్గర ఒకే ఒక లోపం మాత్రమే ఉంది, మీకు కొడుకులు లేరు, మీకు ఇప్పుడు ఒక కొడుకు కావాలా అనేసి షణ్బాయ్ వాళ్ళ అమ్మ అడుగుతూ ఉంటే, మీరేమంటున్నారు, నాకేం అర్థం కావడం లేదు అని అంటూ ఉన్నాడు. మీరు ఇంకా మీ 3 అమ్మాయిలకి పెళ్లి చేయకుండానే ఉన్నారు, అయినా నేను మీకు చెప్పింది అర్థం కావడం లేదా? మీ 3 కూతుళ్లలో ఎవరో ఒకరిని నా కొడుక్కిచ్చి పెళ్లి చేయండి, అప్పుడు మా అబ్బాయి మీ అబ్బాయి అయిపోతాడు, వాడు మీ ఫ్యామిలీని కూడా బాగా చూసుకుంటాడు, మీరు కూడా టెన్షన్ లేకుండా ఉండవచ్చు కదా అనేసి అడుగుతూ ఉంటే, మీ అబ్బాయిని మీరు బాగా చూసుకోవాలని కోరుకుంటున్నారు, దాని గురించి ఏం టెన్షన్ పడకండి, దానికి పెళ్లి చేసుకోవాలనే రూల్ ఏం లేదు, నేను ఎప్పుడు షణ్బాయిని బాగానే చూసుకుంటాను, దానికి ఈ పెళ్ళేం అవసరం లేదు అనేసి పెళ్లి వద్దు అన్నట్టుగా మాట్లాడుతూ ఉన్నాడు. కానీ షణ్బాయ్ వాళ్ళమ్మ, లేదు, నా కొడుకు ఒక మంచి ఫ్యామిలీ సపోర్ట్ ఉంటని నేను ప్రశాంతంగా ఉండగలను, మీరు ఊరికే నేను చూసుకుంటాను అంటే నేనెలా నమ్మగలను అనేసి అమ్మ అంటూ ఉంది. అది విని పే మినిస్టర్ కి ఏం చేయాలో అర్థం కావడం లేదు. సరే, మీరేం బాధపడకండి, నా 3 కూతుళ్ళు ఉన్నారు కదా, అందులో 3వ అమ్మాయి బాగా యాక్టివ్ గా ఉంటుంది, ఆ అమ్మాయి షణ్బాయ్ కి కరెక్ట్ మ్యాచ్ అవుతుంది, ముందు వాళ్ళ ఇద్దరిని మీట్ అయ్యేలాగా చేసి వాళ్ళ ఇద్దరిని మాట్లాడుకొనిద్దాము, కానీ వీళ్ళిద్దరికి నచ్చకపోతే కన్ఫర్మ్ గా ఈ పెళ్లి జరగదు, అది కూడా నేను ముందే చెప్తున్నాను, పిల్లల్ని ఎప్పుడు ఫోర్స్ చేయకూడదు కదా అనేసి అతను అంటూ ఉన్నాడు. షణ్బాయ్ వాళ్ళ అమ్మ వెంటనే మీరు ఈ మాట అనడమే నాకు చాలా హ్యాపీగా ఉంది అనేసి అనుకుంటూ ఉంది. ఇప్పుడు షణ్బాయ్ వాళ్ళ అమ్మ యానా అని పిలిపిస్తున్నారు. అయ్యయ్యో, నాకు బాగా తలంతా ఒక్కటే నొప్పిగా ఉంది అని అంటూ ఉన్నారు. యానా వెంటనే ఈ రోజు ఏం డ్రామా స్టార్ట్ చేయబోతున్నారో అర్థం కావడం లేదే అన్నట్టు థింక్ చేస్తూ ఉంటే, ఇలా చూడు, ఆ పే మినిస్టర్ కి 3 కూతుళ్ళు, వాళ్ళ 3వ అమ్మాయిని మన షణ్బాయ్కి ఇచ్చి పెళ్లి చేద్దాము అనేసి డిసైడ్ అయ్యాము, కానీ షణ్బాయ్ దానికి ఒప్పుకోవాలి, నువ్వు షణ్బాయ్కి బాగా క్లోజ్ ఫ్రెండ్ కదా, నువ్వు చెప్తే వాడు వింటాడేమో అనుకుంటున్నాను, నేను ఆ అమ్మాయిని కూడా నీ షాప్ దగ్గరికి రమ్మని చెప్తాను, వీళ్ళిద్దరిని నువ్వే ఎలా అయినా కలపాలి, కొంచెం ఇద్దరు బాగా మాట్లాడుకొని క్లోజ్ అయిపోయారు అంటే ఇద్దరు ప్రేమలో పడిపోతారు, సో వాళ్ళిద్దరూ ఫస్ట్ మాట్లాడుకునేలాగా నువ్వే చేయాలి అని అమ్మ అంటూ ఉంటే, లేదు మేడం, ఇదంతా నాకు సెట్ కాదు అని యానా అంటూ ఉంది. నేను నిన్ను నా చెల్లెల్లాగా చూస్తున్నాను, అలా చూస్తే నువ్వు షణ్బాయ్కి పిన్నివి అవుతావు, మీ అక్క కొడుక్కి ఇలా పెద్ద ప్రాబ్లం అవ్వబోతుంది, పెళ్లికి హెల్ప్ చెయ్యి అంటే నువ్వు చేయకుండా ఉంటావా అనేసి అడుగుతూ ఉంటే, ఏంటి పిన్నీనా అనేసి యానా షాక్ అయి చూస్తూ ఉంది. ప్లీజ్ నాకు కొంచెం హెల్ప్ చెయ్యి, నువ్వు కుదరదు అని చెప్తూ ఉంటే నాకు కళ్ళంతా తిరుగుతూ ఉంది, గుండెల్లో దడదడగా ఉంది అనేసి ఆ అమ్మ డ్రామాని స్టార్ట్ చేస్తూ ఉంటే, యానాకి వేరే దారి లేక సరే ఓకే మేడం హెల్ప్ చేస్తాను అని అంటూ ఉంది. ఇప్పుడు అమ్మకి కొంచెం ప్రశాంతంగా ఉంది. ఇక్కడేమో రోజాన్ అక్కడ బయటకు వస్తున్న అమ్మాయిలతో, మీరు చాలా అందంగా ఉన్నారు, ఈ పౌడర్ యూజ్ చేస్తే మీ అందం ఇంకా రెట్టింపు అవుతుంది, మీ హస్బెండ్ కి కూడా మీరంటే ఇష్టం పెరుగుతుంది అనేసి పాంప్లెట్స్ అంతా పంచి పెడుతూ ఉంటే, అదంతా దొంగసాయి చూసేసి మనం కూడా ఇంక నుండి బాగా మాట్లాడడం నేర్చుకోవాలి అనేసి పక్కనే ఒక బిచ్చగాడు కూర్చొని ఉన్నాడు, వాడి దగ్గరికి వెళ్ళి మీ వైఫ్కి దీన్ని కొనివ్వండి అని అంటూ ఉంటే, ఏమ్మా నాకు తినడానికే దిక్కులేదు, ఇంకా పెళ్ళం కూడా ఉంటుందా అని అంటూ ఉన్నాడు. అదంతా రోజాన్ చూసి నవ్వుకుంటున్నాడు. దొంగసాయి అతనితో మాట్లాడుతూ ఉన్నప్పుడు అక్కడికి యానా వచ్చేస్తుంది. ఏం మేడం, మీరు షాప్కి రాకుండా ఎక్కడికి వెళ్ళారు అనేసి ఇద్దరు అడుగుతూ ఉంటే, మీరిద్దరూ షాప్కి వెళ్ళి షాప్ని చూసుకోండి, నాకు కొంచెం వేరే పని ఉంది అనేసి యానా అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంది. ఇప్పుడు యానా నేరుగా వచ్చి షణ్బాయ్ వాళ్ళ ఇంటి డోర్ని తడుతూ ఉంది. షణ్బాయ్ డోర్ ఓపెన్ చేస్తున్నాడు. యానాని చూసి షాక్ అయిపోతున్నాడు. నువ్వు ఇక్కడేం చేస్తున్నావని షణ్బాయ్ అడుగుతూ ఉంటే, దానికి యానా లాస్ట్ టైం నువ్వు నాకు కుక్ చేసి ఇచ్చావు కదా, ఈసారి నేను నీకు కుక్ చేసి ఇస్తాను అనేసి యానా అంటూ ఉంది. అప్పుడు షణ్బాయ్ వెంటనే నేను ఆల్రెడీ తినేసాను అని అంటూ ఉంటే, పర్లేదు లైట్గా స్నాక్స్ తిందాము అనేసి కార్న్స్ ని బాగా కాల్చి ఇస్తూ ఉంది. షణ్బాయ్ వెంటనే, ఇది నువ్వు కష్టపడి కుక్ చేయడమా, దీన్ని నిప్పుల్లో కాలిస్తే ఆటోమేటిక్ గా స్నాక్స్ రెడీ అయిపోతుంది, ఇందులో నువ్వు కష్టపడి కుక్ చేయడం ఏముంది అని అడుగుతూ ఉంటే, ఇలా చూడు, నీ కోసం ఇదైనా చేసిచ్చాను కదా, అందుకు నువ్వు హ్యాపీగా ఫీల్ అవ్వాలి, నాకు ఇది మాత్రమే బాగా వచ్చు అనేసి యానా తినడం స్టార్ట్ చేస్తూ ఉంది. నువ్వు ఊరికే వంట చేసి పెట్టడానికి ఇక్కడికి వచ్చినట్టు లేదు, సరే నేను తినడం కంప్లీట్ చేసేసాను, ఇప్పుడు చెప్పు నీకేం కావాలి అని అడుగుతూ ఉంటే, నేను ఒక మ్యాటర్ గురించి నీతో మాట్లాడడానికి ఇక్కడికి వచ్చాను, మీ అమ్మ ఆ పే మినిస్టర్ 3వ కూతుర్ని నీకు ఇచ్చి పెళ్లి చేయాలని అనుకుంటున్నారు, మీ అమ్మ నీకు పెళ్లి చేయాలని కోరుకుంటున్నారు, నువ్వు పెళ్లి చేసుకోవచ్చు కదా, నా కోసం నువ్వు ఒకసారి వెళ్ళి ఆ అమ్మాయిని మీట్ అవ్వచ్చు కదా అని యానా అడుగుతూ ఉంటే, లేదు కుదరదు అనేసి షణ్బాయ్ అంటున్నాడు. ప్లీజ్ ఒక్కసారి మన కోసమైనా వెళ్ళి చూసి రావచ్చు కదా, లేకపోతే మీ అమ్మ నన్ను వదిలిపెట్టేలాగా లేరు అని యానా అంటూ ఉంటే, ఏంటి మన కోసమా,
నిజంగానే నేను అక్కడికి వెళ్తే నీకు పొసెసివ్గా అనిపించదా అనేసి షన్బాయ్ అడుగుతూ ఉంటే యానా వెంటనే నువ్వు ముందు వెళ్ళేసిరా అనేసి అంటూ ఉంది. సరే ఓకే, నువ్వు మన కోసం అని చెప్పావు కాబట్టి మన కోసం చేయకుండా ఉంటానా అనేసి సరే వెళ్తాను అని అంటూ ఉన్నాడు. యానా మళ్ళీ కుక్ చేయడానికి వెళ్ళిపోతుంది. షన్బాయ్ యానాని తలుచుకొని నవ్వుకుంటూ ఉన్నాడు. ఇక్కడేమో షూలు ఒక స్ట్రీట్లో నడిచి వెళ్తూ ఉంది. అప్పుడు రూచియన్ని ఇక్కడే కదా చూసాము, ఈ చెట్టు దగ్గరే కదా చూసాము అనేసి థింక్ చేస్తూ ఉంది. అప్పుడు అక్కడున్న పిల్లలంతా కలిసి షూలుని లాక్కొని వెళ్ళి, అక్క మీరు చాలా అందంగా ఉన్నారు, మీరు మాకు ఒక హెల్ప్ చేస్తారా, మా గాలిపటం చెట్టు మీద ఇరుక్కుంది, ప్లీజ్ కొంచెం దాన్ని తీసివ్వండి అక్క అనేసి వాళ్ళు అడుగుతూ ఉంటే షూలు వెంటనే అది నాకు అందదు, నేను మీకు డబ్బులు ఇస్తాను, వెళ్ళి వేరే మంచి కైట్ కొనుక్కోండి అనేసి అక్కడి నుండి వెళ్ళిపోబోతుంటే అక్క ప్లీజ్ అక్క మీరే మాకు హెల్ప్ చేయాలి, మాకు ఆ కైటే కావాలి అనేసి పిల్లలు షూలుని ఫోర్స్ చేస్తూ ఉన్నారు. షూలు వెంటనే నిచ్చెన మీద ఎక్కి ఆ కైట్ని తీయడానికి ట్రై చేస్తూ ఉంది. ఆ కైట్ని తీస్తూ ఉన్నప్పుడు కాళ్ళు స్లిప్ అయిపోయి కింద పడిపోతూ ఉంది. అప్పుడు కరెక్ట్గా రూచియన్ వచ్చి పట్టుకుంటున్నాడు. షూలు షాక్లో కళ్ళు తిరిగి పడిపోతూ ఉంది. తనకి మెలకువ వచ్చే టైంలో తను రూచియన్ ఇంట్లో రూచియన్ బెడ్ మీద పడుకొనుంది. సారీ అని చెప్పేసి షూలు అక్కడి నుండి ఫాస్ట్గా వెళ్ళిపోతూ ఉంటే ఈ బుక్ మీదే కదా, ఇది మీ దగ్గర నుండి ఇందాక కింద పడింది, మీరెందుకు ఈ బుక్ చదువుతున్నారని రూచియన్ అడుగుతున్నాడు. ఇంకెందుకు, నాలెడ్జ్ గెయిన్ చేసుకోవడం కోసమే చదువుతున్నాను అనేసి సరే ముందు ఆ బుక్ ఇవ్వురా అనేసి దాన్ని లాక్కోవడానికి ట్రై చేస్తూ ఉన్నప్పుడు రూచియన్ వాళ్ళ అమ్మ లోపలికి వచ్చేస్తున్నారు. భోజనం రెడీ అయిపోయింది, అందుకే పిలవడానికి వచ్చాను అని అమ్మ అంటూ ఉంటే మీరు కూడా తినేసి వెళ్ళండి అని రూచియన్ అంటున్నాడు. లేదు వద్దు అనేసి షూలు వెళ్ళిపోబోతుంటే రా అమ్మ కొంచెం తినేసి వెళ్ళు అనేసి ఫుడ్ అంతా తీసి పెడుతూ ఉన్నారు. షూలు వాళ్ళ ఇంటిని అంతా చూస్తూ ఉంది. అప్పుడక్కడ బానిస ఫ్యామిలీని రాసి ఉంది. మీరు బానిసలా అని అడుగుతూ ఉంది. అవును మేం బానిస ఫ్యామిలీనే, గత 3 తరాల నుండి మేం బానిసలుగా ఉంటున్నాము, కానీ ఇప్పుడు మేం కూడా అందరిలాగానే మారిపోయాము, మనం అందరం ఇప్పుడు ఒకే ఆకాశం కింద కూర్చొని ఉన్నాం కదా అని రూచియన్ అంటున్నాడు. అవును అనేసి షూలు నవ్వుతూ ఉంది. వాళ్ళ ఫ్యామిలీ అంతా కలిసి ఒకేసారి భోజనం చేయడం చూసి షూలు కొంచెం జెలస్గా ఫీల్ అవుతుంది. షూలుకు కూడా ఫుడ్ పెడుతూ ఉన్నారు. షూలు సైలెంట్గా తింటూ ఉంది. నీ పేరేంటమ్మా అని అడుగుతూ ఉంటే నా పేరు షూలు, మా నాన్న బార్డర్లో వర్క్ చేసేవారు, షూలు అంటే బార్డర్లో ఉండే ఒక పవిత్రమైన చెట్టు పేరు, ఆ నేమ్నే నాకు మా నాన్న పెట్టారు అని అంటూ ఉంటే ఓ మంచి పేరు పెట్టారు అనేసి వాళ్ళ నాన్న అంటూ ఉన్నాడు. ఇక్కడేమో యానా షాప్లో బిజినెస్ బాగా జరుగుతుంది. కరెక్ట్గా అక్కడికి ఆ పే మినిస్టర్ వాళ్ళ 3వ కూతురు అక్కడికి వచ్చేస్తుంది. మీరు చాలా బాగా మేకప్ వేస్తున్నారు అని యానాతో అంటూ ఉంది. కరెక్ట్గా అక్కడికి షన్బాయ్ వస్తున్నాడు. షన్బాయ్ని చూసి యానా ఏదో థింక్ చేస్తూ ఉంది. వీడికి ఎంత కొవ్వు, నన్ను మీట్ అవ్వడానికి వచ్చినప్పుడు మాత్రం యూనిఫామ్లోనే వస్తూ ఉంటాడు, కానీ ఈరోజు మాత్రం బాగా రెడీ అయ్యి వచ్చాడు చూడు అనేసి యానా తిడుతూ ఉంటే వెంటనే అమ్మాయి పైకి లేచి ఈయన వచ్చేసారా, చాలా అందంగా ఉన్నాడు అనేసి చూస్తూ ఉంది. షన్బాయ్ యానాని కనిపెట్టేస్తున్నాడు. యానా పక్కన ఉన్న అమ్మాయినే ఆ అమ్మాయి అనుకొని సరే కాసేపు ఆట పట్టిద్దాము అనేసి నేరుగా ఆ బ్రోకర్ ఆంటీ దగ్గరికి వెళ్ళి మీరు ఈరోజు చాలా అందంగా ఉన్నారు, నన్ను చూడడం కోసమే ఇంత అందంగా రెడీ అయ్యి వచ్చారా అని అడుగుతూ ఉంటే అది విని ఆ మినిస్టర్ కూతురు షాక్ అయిపోతుంది. ఆ ఆంటీ వెంటనే బాబు నాకు ఆల్రెడీ పెళ్ళయింది, నువ్వు ఇలా మాట్లాడుతుండడం చూస్తే నాకు కొంచెం బాధగా ఉంది, కానీ నేను నీకు ఎస్ చెప్పలేను అని అంటూ ఉంది. యానా వెంటనే ఒక్క నిమిషం అని చెప్పేసి షన్బాయ్ని లోపలికి లాక్కొని వెళ్ళిపోతుంది. నువ్వు చాలా ఓవర్గా బిహేవ్ చేస్తున్నావు, నువ్వు నన్ను చూడగానే కనిపెట్టేసి ఉంటావు, నేను అమ్మాయి పక్కనే ఉంటానని తెలిసి కూడా ఆంటీతో వెళ్ళి మాట్లాడావేంటి అనేసి యానా తిడుతూ ఉంటే షన్బాయ్ నవ్వుతూ ఉన్నాడు. నిన్న నువ్వే చెప్పావు కదా నేనేం టెన్షన్ పడను అని, సరే సరే వెళ్ళి ఆ అమ్మాయిని రమ్మని చెప్పు అని అంటున్నాడు. షన్బాయ్ అమ్మాయి ఇద్దరు టేబుల్ దగ్గర పక్కపక్కనే కూర్చొని ఉన్నారు. యానా అక్కడికి వచ్చి మీకేమైనా కావాలంటే నన్ను పిలవండి అని చెప్పేసి డోర్ క్లోజ్ చేసేసి అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంది. ఇద్దరు ఒకరినొకరు ఉరిమి చూసుకుంటూ కూర్చొని ఉన్నారు. ఆ అమ్మాయి షన్బాయ్ మీద కోపంగా ఉంది. యానా దొంగసాయితో సీక్రెట్ గా వినాల్సిన టైం వచ్చేసింది అనేసి ఇద్దరు కలిసి సీక్రెట్ గా వింటూ ఉన్నారు. అప్పుడు అమ్మాయి మీకేమేం నచ్చుతుంది, మీ హాబీస్ ఏంటి అని అడుగుతూ ఉంది. షన్బాయ్ వెనకకి తిరిగి చూస్తూ ఉన్నప్పుడు వీళ్ళిద్దరూ వింటూ ఉన్నదంతా చూసేస్తున్నాడు. లైట్ గా నవ్వుకుంటున్నాడు. నేను వార్ గురించిన బుక్స్ ఎక్కువ చదువుతూ ఉంటాను, క్రైమ్ గురించి తెలుసుకోవడం అంటే నాకు బాగా ఇష్టమని షన్బాయ్ అంటూ ఉంటే అది విని దొంగసాయికి నిద్ర వచ్చేస్తుంది. కావాలని వీటి గురించి చెప్పి ఆ అమ్మాయిని డిస్టర్బ్ చేస్తున్నాడు చూడు అనేసి యానా తిడుతూ ఉంది.
ఆల్రెడీ మనమిద్దరం మీట్ అయి ఉన్నాం కదా, అయినా మీరెందుకు నన్ను గుర్తుపట్టలేదు అని అడుగుతూ ఉంటే, లేదు నేను మిమ్మల్ని ఒకసారి దూరం నుండి మాత్రమే చూశాను, అప్పుడు మీరు ఇలాగే డ్రెస్ చేసుకొని ఉన్నారు, ఇప్పుడు ఆ లేడీ కూడా సేమ్ అలానే డ్రెస్ చేసుకొని ఉన్నారు, సో మీరే ఆ లేడీ అనుకున్నానని షణ్భాయ్ అంటూ ఉంటే, ఓ అవునా అనేసి అమ్మాయి కొంచెం కూల్ అవుతూ ఉంది. మీకు ఎలాంటి అమ్మాయిలంటే ఇష్టము అనేసి ఆ అమ్మాయి తన ఫేస్ ని క్లోజ్అప్ గా తీసుకుని వెళ్లి చూపిస్తూ ఉంటే, నాకు అందమేమంత ఇంపార్టెంట్ కాదని షణ్భాయ్ అంటున్నాడు. అలా అయితే నేను అందంగా లేనని అంటున్నారా అనేసి ఆ అమ్మాయి అరుస్తూ ఉంటే, అది కాదండి, నాకు బాగా ధైర్యంగా ఉండి యాక్టివ్ గా ఉండే అమ్మాయిలంటే ఇష్టము, న్యాయం కోసం పోరాడే వాళ్ళు, సొసైటీకి హెల్ప్ చేసే అమ్మాయిలంటే చాలా ఇష్టము అనేసి యానా గురించి చెప్తూ ఉంటే, దొంగసాయి వెంటనే మీ గురించే చెప్తున్నట్టు ఉన్నాడే అనేసి థింక్ చేస్తూ ఉంది. ఆ అమ్మాయి వెంటనే పైకి లేచి, అయితే నేను మీకు నచ్చలేదనుకుంటా, మీరు చెప్పే క్వాలిటీస్ ఏమీ నా దగ్గర లేదు, నేను న్యాయం కోసం పోరాడే అమ్మాయిని కాదు, నా దగ్గర అంత టాలెంట్ లేదు, నేను ఇంకా బయలుదేరుతాను అనేసి అలిగి అక్కడి నుండి పారిపోతూ ఉంది. ఇదంతా టూ మచ్ గా ఉంది, కానీ షణ్భాయ్ మీ గురించి చెప్తున్నట్టే నాకు అనిపించింది అని దొంగసాయి అంటూ ఉంది. నువ్వు నోర్ముయ్ అనేసి యానా అంటూ ఉంది. యానా ఇప్పుడు షణ్భాయ్ దగ్గరికి వచ్చి, ఎందుకురా ఓవర్గా బిహేవ్ చేస్తున్నావు, నువ్వు ఆ అమ్మాయిని బాగా అవమానించి పంపించేశావని యానా అంటూ ఉంటే, నేను మా అమ్మతో మాట్లాడుకుంటాను, నువ్వేం బాధపడుకొని షణ్భాయ్ అంటున్నాడు. నీకు ఇంకా జీవితంలో పెళ్లి కాదు, ఇలా సింగిల్గానే చనిపోబోతున్నావని యానా అంటూ ఉంటే, నేనెందుకు సింగిల్గా చనిపోవాలి, ఆల్రెడీ నాకు పెళ్ళయింది, కానీ ఏం చేద్దాం, నేను ఇప్పుడు విడోలాగా ఫీల్ అవుతున్నానా షణ్భాయ్ అంటూ ఉంటే, నేనేమైనా చనిపోయానా ఏంటి, ఎందుకలా మాట్లాడుతున్నావు అనేసి యానా అరుస్తూ ఉంది. అప్పుడు కరెక్ట్గా అక్కడికి షణ్భాయ్ వాళ్ళ అమ్మ వచ్చి, నువ్వు అసలు ఎంత పని చేశావు అనేసి కోపంలో పక్కనున్న కప్ని కింద పడేస్తున్నారు. యానా షాక్ అయిపోయి, నేను ఇక్కడ నుండి బయలుదేరుతాను అనేసి అక్కడి నుండి ఎస్కేప్ అయిపోతూ ఉంటే, షణ్భాయ్ వాళ్ళ అమ్మనే చూస్తూ ఉన్నాడు. అంతటితో ఈ ఎపిసోడ్ ఎండ్ అయిపోయింది. మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్లో కలుద్దాం. ఈ ఎపిసోడ్ ఎలా ఉందో తప్పకుండా కమెంట్ చేయండి. అలానే పోతూ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసేయాలండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.